హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మేము సండే స్పెషల్ చేపల కూర అండి. పొద్దున్నే ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చి అయితే నీట్గా కడిగేసి మా పాప అయితే కూర వండుతుంది. చూడండి, ఈ చేపలకు కావలసిన చింతపండు పులుసు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాము. చూడండి, నూనెలో అయితే ఫ్రై అవుతుంది. ఓకే, సో నేనైతే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని నూరుతున్నాను. అందులో ఈ 2 ఎల్లిగడ్డ పాయలు కూడా వేస్తానండి. ఎల్లిగడ్డలు వేస్తేనే మంచి గుమగుమలాడుతుంది కూర అయితే. ఓకే, నేను మిక్సీలో దంచకుండా ఈ రోట్లోనే అప్పటిదప్పుడు దంచి, ఎప్పుడైనా కానీ చికెన్ వండినా మటన్ వండినా కానీ అప్పుడప్పుడే నూరి వేస్తానండి. అయితేనే మంచి ఘాటుగా మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి కూర అయితే. ఓకే, మరి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఎల్లిగడ్డలు వేసి అయితే దంచుతున్నాను. పచ్చి ఎల్లిగడ్డ వేసి ధనియాల్లో దంచితే ఆ చేపల కూరలో స్మెల్ వస్తుంది కదా, అంటే చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే. నేను ఈరోజు హన్మకొండకి షాపింగ్కి వెళ్తున్నాను. అందుకనేసి నేను కొంచెం ఎర్లీగానే కూర వండి వెళ్దామనేసి కూర అయితే వండుతున్నాను. మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని. సో ధనియాల పొడి అయితే ఇప్పుడు దంచడం అయిపోయింది, చూస్తున్నారా? ఓకే, చేపల కూర అయితే ఉడుకుతుంటేనే గుమగుమ స్మెల్ వచ్చేస్తుందండి. ఇందులో నేను స్టార్టింగ్ నుండి చూపించలేదు కదా, ఒక ఉల్లిగడ్డ కాల్చేసి ఉల్లిగడ్డ ఫస్ట్ పోపులో వేసామండి. దంచి పోపులో వేశాక ముక్కలలో అన్నీ కారం పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ కలిపేసి తర్వాత ముక్కలు వేసామండి. ఆ ముక్కలు చాలాసేపు ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసాము. ఓకే, ఇది చాలాసేపు ఉడకాలండి. ముక్కలు ఉడికే వరకు ఉంచుకున్న తర్వాత ధనియాల పొడి వేయాలి. ఇది ఉడుకుతుంది. ఓకే, ప్రాసెస్లో ఉంది. కూర అయితే ఉడుకుతుందండి. ఇందులో ధనియాల పొడి కూడా వేసేసాను. ఓకే, చూస్తున్నారుగా, సూప్ అయితే చిక్కగా అయిపోయింది. చూస్తున్నారుగా, ముక్కల్ని ఉడికేటప్పుడు ఇలా కొదుకుతే ముక్కలన్నీ విరిగిపోతాయండి. ముక్కలని అయితే అస్సలు ముట్టుకోవద్దు, కాకుంటే ఆ ముక్కుడునే పట్టుకొని రౌండ్గా తిప్పాలి. తిప్పితే సో అందులో కొత్తిమీర కూడా వేసేసాము. ఇంకాసేపు సూపు కొంచెం దగ్గరికి రావాలండి. కొంచెం చిక్కగా సూప్ వస్తే చాలా బాగుంటుంది, మనకు తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు అయితే నేను జొన్న రొట్టెలు చేశానండి. జొన్న రొట్టెలు ఫిష్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా బంజారా వాళ్ళు అయితే ఎక్కువ జొన్న రొట్టెలు చేపల కూరనే ఇష్టపడతారు. ఈరోజు టిఫిన్స్ ఇక ఇదే చేపల కూర, జొన్న రొట్టె. చేపల కూర అయితే గుమగుమలాడుతుందండి. నేను ఈరోజు పొద్దున్నే లేచి జొన్న రొట్టెలు అయితే చేశాను. జొన్న రొట్టెలు చూడండి, జొన్న రొట్టెలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను ఇవాళ కొంచెం ఎర్లీ మార్నింగే లేచి జొన్న రొట్టెలు చేశాను. మా వారైతే రొట్టెలు తిని డ్యూటీకి వెళ్ళిపోయారు. కూర అయితే అవుతుంది.
కూర అయిపోతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు సండే కదా, ఎక్కువ మంది అయితే అసలు నాన్ వెజే వండుకుంటారండి. స్పెషల్గా వారం రోజులు రోజు కూరగాయలు అదొకటి ఇదొకటి వండుకుని తింటాం, కానీ సండే రోజు అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. ఓకే అండి, ఇక్కడ కూర అయిపోతుంటే మా పాప ప్లేట్లో రొట్టె కూడా పడ్డదండి. రొట్టె పెట్టుకుంటుంది. కూర అయితే అయిపోయిందండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.